శంకరాచార్యుల వారు మనకి ప్రసిద్ధమైనటువంటి ఒక ప్రవక్తగా, ఆచార్యుడిగా, తిరుమత ఆచార్యులు ఒకరిగా, మొదటి వారుగా మనకందరికీ తెలుసు. అటువంటి శంకరాచార్యుల వారు 32 సంవత్సరాలు చనిపోయారా? అది సహజ మరణమేనా, లేకపోతే ఎవరైనా చంపేశారా? ఈ సందేహాలు నాకు కలగడానికి ప్రధానమైనటువంటి కారణం శంకర భాష్యాలు, విష్ణు సహస్రనామ భాష్యం, గీతా భాష్యం, బ్రహ్మసూత్ర మీమాంస భాష్యం, శారీరక మీమాంస అంటారు. ఈ 3 గ్రంథాలను మనం పరిశీలించినప్పుడు శంకరుల వారి యొక్క ఆలోచన విధానం తెలుస్తుంది. ఇక మాధవ విద్యారణ్య స్వామి వారిని మనకు ప్రసిద్ధమైనటువంటి ఒక స్వామివారు తెలుసు. ఆయన శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి వారు. ఈ మాధవ విద్యారణ్య స్వాముల వారు శంకర విజయం అనే పుస్తకాన్ని ఒకటి వ్రాసారు. అది శృంగేరి పీఠం వారే ప్రచురించారు. ఇంకా అనేక మంది కూడా ప్రచురించారు. వ్యాసాశ్రమం వారు కూడా ఇదే శంకర విజయం అనే పేరుతో ప్రచురించారు. వీటన్నిటిలో మనం పరిశీలించినప్పుడు శంకరుల వారు ఒక అద్భుతమైనటువంటి ఉపాసకులు, అంతేకాదు మహాయోగి. యోగుల దగ్గరికి వ్యాధులు, మృత్యువు ఇలాంటివి రానే రావు. యావత్ భారతదేశాన్ని అనేక సార్లు, 100 సార్లు అని చెప్తారు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిరిగేశారట. మరి ఆ రోజుల్లో గుర్రాలే తప్పించి విమానాలు లేవు. ఒకవేళ వెళ్ళినప్పటికీ గుర్రాల మీద వెళితే ఎంత దూరం వెళ్ళగలుగుతారు? అయినా సన్యాసులు ఎప్పుడు కూడా రథాలను అధిరోహించకూడదు అని ఒక నియమం వాళ్ళే చెప్తున్నారు, మనం చెప్పింది కాదు. సన్యాసులు వ్యసనకరతో విసురుకోకూడదని, ఉయ్యాల్లో ఊపకూడదని, లేక ఇలాంటివన్నీ. సరే, ఇలాంటి మహానుభావులైనటువంటి వారు 32 సంవత్సరాలకి ఎలా చనిపోయారు? ఏ వ్యాధితో చనిపోయారు? ఒకవేళ వ్యాధి వస్తే ఆ వ్యాధి ఆయన ఏమైనా బాధించగలదా? మరి వారి చరిత్రను మనకు కనిపించేటటువంటిది, శరీరం కాలిపోతూ ఉంటే సగం కాలిపోయినప్పటికీ ఆయన వచ్చి శరీరంలో ప్రవేశించి, నా శరీరం మళ్ళీ పునర్జీవితం కావాలి అని చెప్పి నారసింహ కరావలంబ స్తోత్రం చేస్తే పునర్నిర్మాణం అయింది అని శంకర విజయంలో మనకు కనిపిస్తుంది. ఇంతటి మహానుభావులు తాను చేయవలసిన కార్యక్రమం పూర్తిగా చేయకుండా ఎలా చనిపోయారు? ఇది మొదటి ప్రశ్న. ఇక శంకర పీఠాల వాళ్ళు చెప్పుకునేటటువంటి స్మార్త విధానాలు, శంకరుల వారు ఎక్కడా కూడా ఈ దేవుడిని పూజించండి, ఈ దేవుడికి అభిషేకాలు చేయండి, ఈ దేవుడిని ఉపాసించండి, ఈ దేవతను ఉపాసించండి అని తన భాష్య గ్రంథాల్లో ఎక్కడ చెప్పలేదు. సరికదా, గీతా భాష్యం మనం చూసినట్లయితే శంకరుల వారు రాసినటువంటి గీతా భాష్యానికి పుల్లెల శ్రీరామచంద్రుడు గారు బాలానందని వ్యాఖ్యాన పేరుతో అనువాదం చేశారు. ఆ గ్రంథాన్ని చూడండి. అందులో స్పష్టంగా ఆయన చెప్పారు. యాంతి దేవవ్రత అనేటటువంటి శ్లోకంలో భగిన్యలు, సప్త భగిన్యలు, గణపతులు, లేక ఇంకా అనేకమైనటువంటి ఈ పిచ్చి దేవతలందరినీ కూడా పూజించవద్దు. కేవలం విష్ణువుని పూజించినంత మాత్రం, విష్ణువుని స్మరించినంత మాత్రాన, నారాయణుని ఉపాసించడం చేత మాత్రం మోక్షం లభిస్తుంది. ఇదే మన సనాతన ధర్మం. సనాతన ధర్మంలో ప్రతి మనిషి యొక్క కర్తవ్యం ఏమిటంటే మోక్షం కోసం ప్రయత్నం చేయడం. చతుర్విధ పురుషార్థాలు మనకు ముఖ్యమైనటువంటివి. చతుర్విధ పురుషార్థాలు ఏవి? ధర్మ, అర్థ, కామ, మోక్షము. ప్రధానమైనటువంటి పురుషార్థం ఏది? మోక్షము చివరిగా ఉండేది. ఆ మోక్షానికి మొదటి మెట్టు ఏది? ధర్మము. ఏది ఆచరిస్తే తాను అనుకున్న దానిని సాధించగలుగుతాడో అది ధర్మం. మనిషి యొక్క విశిష్ట ధర్మం ఏమిటి? చతుర్విధ పురుషార్థాలను సాధించుకోవడం. దీనికోసం ఏం చేయాలి? పిచ్చి పిచ్చి దేవతలను ఉపాసించవలసిన అవసరాన్ని చేయకూడదు. అసలు అది చేయడం చేత మనిషి పాడవుతాడు. ఎలాగైతే అపత్యములు తినుట చేత రోగములు వస్తాయో, జాగ్రత్తగా ఉండండి. అపత్యములు తినుట చేత అంటే తినకూడని పదార్థములు తినుట చేత రోగములు వస్తాయో, పథ్యముగా జీవించుట చేత ఎలాగైతే ఆరోగ్యంగా జీవిస్తాడో, ఇది చెప్పేది వైద్య శాస్త్రం. అలాగే ఏదైతే చేయకూడదో అది చేస్తే మనిషి ధర్మం నశిస్తుంది, మానవుడు నశిస్తాడు, మోక్షానికి అనర్హత వస్తుంది. కనుక ఇవేమి చేయొద్దు అని చెప్పారు. అలాగే పితృకర్మలు కూడా అవసరం లేదని చెప్పారు ఆయన.
పితృకర్మలు చేసేటటువంటి వాళ్ళు పితృలోకాలకు వెళ్తారు. పితృదేవతలు అంటే చనిపోయినటువంటి వారి ఆత్మలు అక్కడ ఉంటాయట. ఆ లోకానికి మనం వెళ్ళాలనుకుంటున్నామా, మోక్షానికి వెళ్ళాలనుకుంటున్నామా? కనుక మీరు ఏదైనా చేయాలనుకుంటే ఉపాసన చేయండి, మోక్ష ధర్మాన్ని గురించి ఆలోచించండి. ఇలా చెప్పారు. మండన మిశ్రుడితో వాదన ఇదే విషయంలో జరిగింది. మాధవ విద్యారణ్యులు వారు రాసినటువంటి శంకర విజ్ఞాన పరిశీలిస్తుంటారు ఒకసారి. మరి ఈరోజు అప్పటికి కూడా ఈ స్మార్థం అనేది చాలా విస్తృతంగా ఉంది. వీడు దానితోనే డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. మీ తండ్రి చనిపోయాడా, వాడి పైన కర్మకాండలు చేయాలి, దానికి ఇంత ఇవ్వండి, దానికి అంత ఇవ్వండి, ఇదిగో గోదానం చేయండి, భూదానం చేయండి, 16 దానములు కాదు 20 దానాలు లేకపోతే 30 దానాలు అని చెప్పి రకరకాలుగా జనాల్ని పీడించుకు తినేవారు. అప్పటికే వీళ్ళు పీడించే పీడక భరించలేక జనాలు బౌద్ధంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు బౌద్ధం నుంచి మళ్ళీ తీసుకురావాలి వెళ్ళి శంకరుల వారు అసలు ఈ కర్మకాండ తప్పన్నారు. ఎందుకంటే దీనివల్ల ఉపయోగం లేదు. భగవంతుణ్ణి ఆరాధిస్తూ, భగవంతుని స్మరిస్తూ, భగవంతుణ్ణి ఏదైతే భగవంతుణ్ణి చేరడానికి చెప్పబడిందో అటువంటి ధర్మంలో జీవించినటువంటి వాడికి మోక్షం గురించి ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. వాడి గురించి మీరు ఏ కర్మలు చేయక్కర్లేదు, వాడికి మోక్షం వస్తుంది. అలా కాకుండా పాపాలు చేసేటటువంటి వాడి కోసం నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వాడికైతే మోక్షం రాదు, సరికదా స్వర్గం కూడా రాదు. గరుడ పురాణం కూడా ఇదే విషయాలు చెప్తుంది. మరి అలాంటప్పుడు మీరు వీటిని చేయడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే జనాలను మోసం చేసి ధనాన్ని సంపాదించడం కోసమా? ఎప్పుడో ఒకసారి జనాలు గ్రహిస్తారు, దీన్ని తిరస్కరిస్తారు. అప్పుడు ఏమవుతుంది? సనాతన ధర్మం నాశనం అవుతుంది. ఇలా శంకరుల వారు మండల మిశ్రులతో వాదన చేసి ఇది తప్పు అని నిరూపించారు. అదే ప్రచారం చేశారు. అదే శంకరుల వారి పాలిట మృత్యు అయింది. ఎందుకంటే అప్పటికి బాగా అలవాటు పడిపోయారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం దాస్ పైలా మీద ఎందుకు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ చెప్తున్నాడు కనుక. భగవద్ రామానుజుల వారిని ఎందుకు చంపేయాలని ప్రయత్నం చేశారు అనేక సార్లు. భగవన్ నామస్మరణం చేత అందరూ అర్హులే భగవంతుని ఆశ్రయించడానికి. శంకరుల వారు కూడా అదే చెప్పారు. అది బయటికి రానివ్వకుండా తొక్కేశారు. వెళ్ళి శంకరుల వారు చెప్పినటువంటి సిద్ధాంతంలో అంతా నిత్య, అంతా బ్రహ్మమే, జగత్తంతా బ్రహ్మమే, ఈ కులం లేదు, ఆ కులం లేదు. మరి వీళ్ళు కులం పేరుతో వీళ్ళు తక్కువ వాళ్ళు, వాళ్ళతో ఎక్కువ వాళ్ళని చెప్తున్నారు కదా. ఇలా అలవాటైపోయింది వీళ్ళకి. దీంతో శంకరుల వారు వీరికి కొరకరాని పొయ్యిగా తయారయ్యారు. శంకరుల వారిని చంపేస్తే తప్ప మన మనుగడ లేదు అనుకున్నారు. రామానుజుల వారిని చంపడానికి ప్రయత్నం చేసినట్టుగానే శంకరుల వారిని కూడా చంపేయడానికి ప్రయత్నం చేశారు కాదు, చంపేశారు, కృతకృత్యులయ్యారు. అది తెలిసి కాబట్టే భగవద్ రామానుజుల వారు చాలా జాగ్రత్తగా తప్పించుకుంటూ వచ్చారు. ఇప్పటికీ ఏడుస్తున్నారు. రామానుజుల వారు పారిపోయారు అంటే వీళ్ళు దొరికిపోవాలి. ఆయన క్షత్రియుడు కాదు ధనుసు పట్టుకొని నిలబడ్డానికి, ధర్మ ప్రచారకుడే. ధర్మ ప్రచారానికి ఎవరైతే బయలుదేరారో వాళ్ళందరినీ చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఈ స్మార్తులు అనేటటువంటి దుర్మార్గులు వీళ్ళు చేసేటటువంటి ఏ కార్యక్రమాలు కూడా వైదికము కాదు. ఇది నిరూపించడానికి వరుసగా ఇంకా వస్తాయి వైదికులు దుర్మార్గులు అనే ఈ శీర్షికలో. జయ శ్రీమన్నారాయణ. శుభమస్తు. సమస్త సన్మంగళాన్ని భవంతు. ఆలోచించండి, సనాతన ధర్మాన్ని రక్షించండి.